పారిశుద్ధ్య కార్మికురాలి స్థలాన్ని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మనుషుల నుంచి తనను కాపాడండి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరిన పారిశుద్ధ్య కార్మికురాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలాన్ని కబ్జాకు యత్నించడమే కాక తనపై దాడులకు తెగబడుతూ కేసుల పాలు చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు పారిశుద్ధ్య కార్మికురాలు నారాయణమ్మ. దయనీయ స్థితిలో ఉన్న తనకు అప్పటి ప్రభుత్వం ఫిలిం నగర్, వినాయక నగర్ లో 120 గజాల స్థలాన్ని కేటాయించిందని, సదరు స్థలంలో ఎంతో కాలంగా జీవిస్తున్న తనను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు స్థలాన్ని ఖాళీ చేయించారని, తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం చేయలేదని, న్యాయం కోసం తిరుగుతుంటే తనపై కేసులు బనాయిస్తున్నారని, ఫిలిం నగర్ బస్తీలలో స్థలాల పంపిణీ పేరుతో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు తనకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డిని వేడుకున్నారు నారాయణమ్మ. సార్ నమస్తే నాయన, నా పేరు నారాయణమ్మ, దేరంగుల నారాయణమ్మ. నేను జిహెచ్ఎంసీలో పనిచేస్తే సార్, నా భర్త లేడు, నా పిల్లలు ఉండు సార్. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు 124 గజాలు, నా కొడుకు 124 గజాలు పక్కనే ఇచ్చిపోయింది సార్. కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని 28 లక్షలు ఖర్చు పెట్టిన సార్. నా జీవితం నా వయసు అంతా అక్కడనే అయిపోయిన తర్వాత ఆయన 2 సార్లు కాలబెట్టిండు సార్. 2 కరెంటు మీటర్లు వీకేసిండు, నల్ల వీకేసిండు, రేషన్ కార్డు కట్ చేసిండు, ఏమీ లేకుండా చేసిండు సార్. అన్ని ఎవిడెన్సులు నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్. ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నా, ఆ ఇంటి నెంబర్ మీదనే అన్నీ ఉన్నాయి. నాది వినాయక నగర్ సార్, నా బిడ్డది బాలరెడ్డి నగర్లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం చేస్తుండు సార్. స్వెటర్ వేసుకొని ఇస్తలేడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లు ఉందాడ, డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇల్లు లేదు. నేను నా తానే డబ్బులు లేవు, నా స్థలానికే ఖర్చు పెట్టిన. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరిపెట్టింది సార్. నాకు గుడిసెకు ఉరి పెడితే ఈ చీరంతా వీక్కొని పోయి కంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు పోమంటే పోయినా. ప్రగతి భవన్కి పోతే అక్కడ సార్ కమిషనర్కు రాసి కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మొన్న చెయ్యిరిగిపోయినాడు కూడా ఒక దాటిరాములు అనేటువంటి నూకేసిపోతే అప్పుడు చెయ్యిరిగిపోయింది. ఆ రకంగా మళ్ళీ పోయి కొంచెం సాఫ్ చేసుకుందామని పోతే నన్ను ఏం చేస్తామని చెప్పి పూజ చేసుకుంటున్నా సార్. పూజ చేసుకునే దాని మీద నిన్నగాకమన్నారు 3 రోజుల కింద కేసు పెట్టి మన అనితారెడ్డి ఎంఆర్ఓ, సేక్పేట ఎంఆర్ఓ నరసింగరావు ప్రోద్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్ల పేర్లు చెప్పితే బాగోదు. అందుకు మా నాలాంటి వాళ్ళే సార్, వాళ్ళు పెగు పని చేస్తుండ్రు. నరసింగరావు తన లక్షలకు అమ్ముకుంటుండ్రు సార్. మొత్తం 18 బస్తీలలో అమ్ముకుంటుండ్రు. మొత్తం ఆ 18 బస్తీలలో నాదుడు లేని పట్టణం అయింది. ఏమన్నా అంటే ఈ యొక్క మావిడి నరసింగరావు లోకల్ లీడర్లతో చేపిస్తుండు. ఇక ఏమన్నా అంటే ఆయన దానం నాగేంద్ర ఎమ్మెల్యే సార్కు చెప్తుండు. ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తున్నారు సార్ వాళ్ళు. అందుకు నన్ను చంపాలనుకుంటున్నారు. నన్ను పరువు నష్టం దావా సార్. నాకు నష్టపరిహారం 28 లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకున్న 20 ఏళ్ల నుంచి సార్. నా బాధ ఎవరికి రాకూడదు, అంత బాధ పెడుతుండు. మరి నేనేం పాపం చేసిండో మావిడి నరసింగరావు మా ఇంట పడ్డాడు సార్. మామూలుగా నన్ను ఎప్పుడు నా పిల్లలకు రక్షణ కల్పించాలి సార్. ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి సార్, నా పిల్లలకు మా మీద కేసులు పెట్టింది సార్. మేము ఏమని న్యాయం చేసినాం? నా ఇంట్లో కూడా లేదు సార్. నేను కబ్జాలు చేసి వాళ్ళే దొంగ ఎవిడెన్స్ సంపాదించి షేక్పేట ఎంఆర్ఓ హైకోర్టు నుంచి అవేంటి అది ఉంటాయి కదా నాయన, అది హైకోర్టు నుంచి తెప్పిస్తుంది వాళ్ళకు. నాకు రాదు నాయన దబ్బున అవి తెప్పించి వాళ్ళకు దొంగ ఎవిడెన్స్లు కట్టించి ఇండ్లు కట్టిస్తుంది సార్. లీడర్లు మొత్తం ఆయన చుట్టే లీడర్లు మొత్తం ఆమె చుట్టే, నరసింగరావు ఆమె చుట్టే. ఏందన్న దానవ నాగేంద్ర తానిపోతే అన్నాళ్ళు మంచోళ్ళు గారు అని చెప్తున్నాడు దానవ నాగేంద్రకు మావిడి నరసింగరావు ఎట్లా చెప్తే దానవ నాగేంద్ర అట్లా చేసి ఆయన చూడడు చేయడు. ఆయన మాట పట్టుకొని అన్నీ చేస్తుండు సార్. కొంచెం దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి సార్. ఫిలిం నగర్ 18-20 బస్తీల వాసులంతా కన్నా కష్టపడుతున్నారు సార్. ఏం చేస్తలేడు సార్. ఏం చేయకుండా నాలాంటి వాళ్ళు ఎంతోమంది మొగడు చచ్చిన వాళ్ళు, చిన్న పిల్లలు, ముసలోళ్ళు చాలా కష్టపడుతున్నారు సార్. నాకు రేషన్ కార్డు రద్దు చేసిండు, నాకు నల్ల వీకేసిండు, 2 కరెంటు మీటర్లు 2 సార్లు రాలబెట్టిండు, ఒక 10-20 సార్లు వేసుకుంటే అన్ని ధ్వంసం చేసిండు. స్థలం నాకు ఇప్పించి నాకు దయచేసి నాయన నా మీద వాళ్ళు పగబట్టిరు. మరి ఏం చేస్తారో నాకైతే రక్షణ కలిపి నా స్థలం ఇప్పి సార్. రేవంత్ రెడ్డి సార్ నమస్కారం.